హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఈరోజు మనం జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాం. గత 2 రోజులుగా ఎడతెరపని వర్షాలు అనేది కురుస్తూనే ఉన్నాయి. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. జర్నలిస్ట్ కాలనీలో చాలా పెద్ద చెట్టు, అది పురాతనమైన చెట్టు చూడండి. సో విజువల్స్ మీకు కనబడుతున్నాయి, అక్కడ చూడండి. సో కొమ్మతో కాదు వేళ్లతో సహా పెకిలించి మరీ పడిపోయింది. సో ఇక్కడ ట్రాన్స్ఫారం మీద ఉన్న తీగల మీద పడిపోతే ఆ ట్రాన్స్ఫారం నుంచి ఒక పెద్ద నిప్పు రవ్వ అనేది వచ్చింది. ఆ నిప్పులు వల్ల పవర్ కూడా పోవడం అనేది జరిగింది. ఇప్పటికీ కొంత సింగిల్ లైన్లో పవర్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ వాహనాలు అవి తిరగట్లేదు ఏవి కూడా. ఇక్కడ వాహనాలను కూడా వేరే రూట్లోకి మళ్ళిస్తున్నారు. ఈ చెట్టు అనేది సడన్గా, అంటే ఇక్కడ ఎవరు లేరు, ప్రమాదం ఏం జరగలేదు, ఎవరి మీద పడలేదు. కానీ సో ఇక్కడ ఒక స్కూటీ ఒక ఆటో ఉంది. ఆ ఆటోకి పక్కగా కొమ్మలు పట్టడం వల్ల కొంచెం డ్యామేజ్ అనేది తగ్గింది. బట్ స్కూటీకి కొంచెం డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ కొమ్మ పడిపోయినప్పుడు మనతో పాటు చాలామంది ఉన్నారు. ఇక్కడ మన ఆఫీస్ దగ్గరలో ఉండటం వల్ల మనం కవర్ చేయగలుగుతున్నాం. సో కొమ్మ పడిపోయినప్పుడు చాలామంది ఉన్నారు మనతో పాటు. సో చెప్పండి, ఈ కొమ్మ ఎలా పడిపోయింది? अभी अचानक जो हवा के जो से एकदम गिर गया पूरा फास्ट। आप देखे क्या? हाँ यहीं तो सामने रहता हूँ। हाँ जी हाँ। तो इन्फॉर्म किया कुछ लोग? हाँ कर दिए सर, करे इन्फॉर्म, कंप्लेंट करे, अभी आ रहे होंगे। ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు. సో పవర్ అనేది ఆగిపోయింది. అయితే సింగిల్ ఫేస్లో ఒకటి వస్తుంది, పోల్ దగ్గర కొంచెం డేంజర్గా ఉంది పరిస్థితి అయితే. సో ట్రాఫిక్ అయితే అక్కడ చెక్ పోస్ట్ నుంచి వచ్చి ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు, ఏదైతే మన జర్నలిస్ట్ కాలనీ మెయిన్ రోడ్డు ఉందో ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా మలుపులు తీసుకుంటూ అటు పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. అటు చెక్ పోస్ట్ వైపు దోవ అయితే మళ్లించారు. వెనకాల కార్లన్నీ కూడా ఆగిపోయినాయి. ఆ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. కార్లన్నీ కూడా యూటర్న్ తీసుకుని అటు సైడ్ వెళ్ళిపోతున్నాయి. సో రోడ్డుకి అడ్డంగా బ్లాక్ అయితే జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఆ పోల్ కూడా బెండ్ అయింది. చెట్టు ఫోర్స్గా తీగల మీద పడటం వల్ల లాగి అది ఎనీ టైం కింద పడే ఛాన్స్ కూడా కనబడుతుంది. సో బెండ్ అయిన దృశ్యాలు కూడా మీరు చూడండి. సో ఇది జర్నలిస్ట్ కాలనీ మెయిన్ రోడ్డు మీద ఉన్న పరిస్థితి. ఇది ఎప్పుడు కూడా వాహనాలతో నిరంతరం రద్దీగానే ఉంటుంది. సో ఇది త్వరగా జిహెచ్ఎంసీ వాళ్ళు క్లియర్ చేస్తే సో ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు అనేవి తగ్గుతాయి. కెమెరామెన్ శశితో పరిటాల మూర్తి. సో ఇక్కడ ఈ చెట్టు పడిపోయినప్పుడు ఈ కరెంట్ అది పోయినప్పుడు మనకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. అలా చెప్పండి, ఎలా పడిపోయింది ఇది అనేది? ఇప్పుడే ఒక 10 మినిట్స్ ముందు కూడా మేము ఆఫీస్కి వెళ్ళాం. అప్పుడు నార్మల్గానే ఉండే పైనుంచి మేము అసలుకైతే పైనుంచి వర్క్ చేస్తూ చూసినాం. ఆల్మోస్ట్ నార్మల్ ఉన్న అట్లనే ఉండి ఒకేసారి కింద పడిపోయింది. అది కూడా మాకు ట్రాన్స్ఫార్మర్ సంథింగ్ ఏదో వేలింది. ఆ సౌండ్ వల్ల మాకు కొంచెం ఐడియా వచ్చింది. చూసేవారికి ఇది ఆల్మోస్ట్ కింద పడిపోయింది. ఇప్పుడు కూడా మొత్తం వైర్ల మీద ఆగింది. అది కూడా ఇప్పుడు సింగిల్ ఫేస్ పవర్ వస్తుంది కదా, అది ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తారా? మేము ఆల్రెడీ జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేసినాం. ఇక్కడ ఈ లొకేషన్ గుట్లా కూడా అందరికి వాళ్ళకి చెప్పేసినాం. సో మేబీ వాళ్ళు తొందర వస్తే ఏమన్నా మనం దీన్ని ఇంకా ఎక్కువ కొనే చూసుకోగలం.